వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. కొడాలి నానితో పాటు మరో 6గురిపై తెలుగుదేశం పార్టీ హయాంలో పెట్టిన కేసులను విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. 2017లో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో జరిగిన గణపతి నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గుడివాడ మార్కెట్ సెంటర్లో నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేసింది. డీఎస్పీ మహేష్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పోలీసు బృందాలు అన్నదాన కార్యక్రమాన్ని అడ్డుకోపోతుండగా 10 మందికి అన్నం పెడుతుంటే అడ్డుకోవడం ఏంటని ఎమ్మెల్యే కొడాలి నాని ప్రశ్నించారు. భక్తులు భోజనం చేస్తున్న టేబుళ్లను పోలీసులు నెట్టివేయడంతో దుమారం చెలరేగింది. కేవలం ప్రశ్నించిన పాపానికి ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు అతని 6 అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి జరిగిన విచారణలో పోలీసులు చూపినవన్నీ తప్పుడు సాక్ష్యాలని నిర్ధారించిన న్యాయమూర్తి వైసీపీ నాయకులపై పెట్టిన కేసు కొట్టేస్తూ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెల్లడించింది. ఎవరిని కుట్రలు చేసినా చివరికి న్యాయమే గెలిచిందని వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అడిగి. రామకృష్ణ, 2017లో గుడివాడ మార్కెట్ సెంటర్ లో గణపతి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు పేద కేసులు నమోదు చేశారు. అప్పట్లో గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నానితో పాటు ఆయన అనుచరులు మొత్తం 6 మీద కేసులు నమోదు చేయడం జరిగింది. పోలీసులు ఆ రోజు వ్యవహరించిన తీరు పట్ల కూడా వైసీపీ నేతలు అప్పట్లో తీవ్రంగా ఖండించడం జరిగింది. ఒకవైపు అన్నదాన కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలోనే పోలీసులు అక్కడ రంగప్రవేశం చేసి ఎవరిని కూడా అక్కడ ఆ కార్యక్రమం జరగకుండా అక్కడ ఉన్నటువంటి టేబుల్స్ అన్నింటినీ కూడా తోసివేసి ఒక రకంగా ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొనే పరిస్థితిని పోలీసులు కల్పించారు. ఆ క్రమంలోనే అక్కడ ఆ రోజు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ క్రమంలోనే కోర్టు దానికి సంబంధించిన కేసును విచారణ చేసిన అనంతరం ఇదంతా కూడా సరైనది కాదు, సాక్ష్యాలు కూడా సరిగా లేవని చెప్పి నిర్ధారణకు వచ్చిన మీదట ఆ కేసును కొట్టివేస్తూ విజయవాడలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పునివ్వడం జరిగింది. దీంతో వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు. టీడీపీ ప్రభుత్వంలో పెట్టినటువంటి తప్పుడు కేసులు కోర్టుల ముందు కూడా నిలబడలేదన్నటువంటి అభిప్రాయాన్ని వైసీపీ నేతలు వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.